జస్ట్ 1 అవర్లో ఒక చాప్టర్ మ్యాథ్స్ చాప్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే, అంటే చేయడం కాదు ఎక్స్ప్లెయిన్ చేస్తే 2000 క్యాష్ ప్రైజ్ అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పాడు. 2000 క్యాష్ ప్రైజ్ నాకు ఇస్తాడంట. సో నేను ఆ ఛాలెంజ్ గెలిచానా లేదా అనేది చూద్దాము. 1 అవర్లో నేను సెలెక్ట్ చేసుకున్న చాప్టర్ 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ నుంచి పాలినామియల్స్. లెట్ us see నేను ఈ ఛాలెంజ్ 1 అవర్ లోపు ఎగ్జాక్ట్గా ఫినిష్ చేయగలుగుతానో, ఆ 2000 విన్ అవుతానో లేదో. సో ఈరోజు మనం చెప్పుకోబోయే చాప్టర్ పాలినామియల్స్. టైం చూద్దాం ఎగ్జాక్ట్గా కనిపిస్తుందో లేదో, 3:02 అయింది. అంటే చూద్దాం. ఫస్ట్ పాలినామియల్స్ అంటే మెనీ టర్మ్స్. పాలినామియల్స్ అంటే మెనీ టర్మ్స్. సో పాలినామియల్స్లో టైప్స్ ఉంటాయి. పాలినామియల్స్లో టైప్స్ ఉంటాయి. ఫస్ట్ లీనియర్ పాలినామియల్, నెక్స్ట్ quadratic polynomial, next cubic polynomial, next biquadratic polynomial. అసలు ఈ లీనియర్ పాలినామియల్ ఇవంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ లీనియర్ పాలినామియల్ అంటే ఇప్పుడు డిగ్రీ అనేది 1 ఉండాలన్నమాట. అంటే ఎక్స్ ఇక్కడ వేరియబుల్ ఏదైతే ఉందో దాని యొక్క హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని డిగ్రీ అంటారు. దాన్ని ఏమంటారు? డిగ్రీ. ఇక్కడ దీని యొక్క డిగ్రీ అంతా 1. సో దీని లీనియర్ పాలినామియల్ అంటాం. ఇప్పుడు ఇదే చూడండి, సపోజ్ 2x² + 4x + 5 అని ఉంది. ఇప్పుడు ఈ పాలినామియల్ ఉంది. ఇక్కడ ఇక్కడ ఒక హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది? 2. దీని ఇక్కడ 1 ఉంది. సో హైయెస్ట్ ఏదైతే ఉంటుందో అది మనం కన్సిడర్ చేయాలి. ఓకే, దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. పవర్ హైయెస్ట్ డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినామియల్ అంటాం. క్యూబిక్ పాలినామియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3x³ + 4x² + 9x + 1. ఇప్పుడు ఇక్కడ ఇదొక పాలినామియల్ ఉంది. ఇక్కడ చూడండి, టర్మ్స్ ఎన్ని ఉన్నాయనేది కాదు, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 3 ఉంది, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 2, ఇక్కడ హైయెస్ట్ 1. సో ఈ పాలినామియల్ మొత్తానికి డిగ్రీ అంటే ఎంత చెప్తామంటే డిగ్రీ = 3. సో హైయెస్ట్ ఏది ఉంటే అదే డిగ్రీ అవుతుంది అనమాట. సో 3 ఇస్ ద డిగ్రీ కాబట్టి దీన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. సేమ్ ఇదే పాలినామియల్కి సపోజ్ ముందు ఇంకొకటి వచ్చింది అనుకో, 5x⁴ + 3x³ + 4x² + 9x + 1. ఇప్పుడు ఇలా ఉంది అనుకో. సో దీన్ని ఇక్కడ చూడండి, హైయెస్ట్ డిగ్రీ ఏముంది వీటిలన్నిటిలో? ఇక్కడ 4 ఉంది. సో దాన్ని బైక్వాడ్రాటిక్ అంటాం. సో 4 ఉంటాయా, 1 2 3 4 ఉంటాయా అంటే ఏదైనా ఉండొచ్చు. సపోజ్ ఇది చూడండి, 2x⁴ 8 + 3x⁴ 4 + 6x² ఇట్లా ఒక పాలినామియల్ అంటాం. ఇక్కడ చూడండి, దీంట్లో ఈ పాలినామియల్ మొత్తంలో హైయెస్ట్ డిగ్రీ ఏది? ఇది. సో దీని యొక్క ఈ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంతా 8 అని చెప్తాం. సో 10th క్లాస్ చాప్టర్ 2 పాలినామియల్స్లో ఎక్కువ మనం మోస్ట్లీ డీల్ చేసేది మొత్తం క్వాడ్రాటిక్ పాలినామియల్స్. సో దీంతో డీల్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియలే కదా. సో దీన్ని ఏమంటామంటే p(x) అంటాం అనమాట. అంటే ఏం లేదు, జస్ట్ పాలినామియల్ ఆఫ్ x. దీన్ని ఇలా p(x) అని చెప్పి దీన్ని పిలుస్తాం అంతే. ఓకే, p(x) అని చెప్పి దీన్ని పిలుస్తాం. ఇప్పుడు ఈ p(x) ఈ పాలినామియల్ ఉంది కదా, x² - 3x - 4 అనేది, దీంట్లో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సపోజ్ p(x) బదులు -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. -1 సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో x² అని ఉందా, ఇక్కడ x² అంటే ఏంటి? -1² - 3x అని ఉందా, 3 × -1 - 4. సో ఇప్పుడు చూడండి, -1² అంటే -1 × -1 అన్నట్టు. సో +1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 1 3 - 4. ఇప్పుడు చూడండి ఎంత, 1 + 3 4, 4 - 4 0. ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాం, -1 పెడితే 0 వచ్చింది కదా. సో x = -1
పెడితే 0 వచ్చింది కాబట్టి -1 ఇటు వస్తే ఏమైంది +1. సో x + 1 అనేది ఇటు 0నా -1 ట్రాన్స్పోజ్ అయితే +1 = 0. సో x + 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x² - 3x - 4 అంటాం. ఓకే, ఇప్పుడు ఇదే పాలినామియల్లో x² - 3x - 4 ఈ పాలినామియల్ ఉంది కదా. ఇప్పుడు ఇదే పాలినామియల్లో p(1) పెడదాం, అంటే x ప్లేస్లో 1 పెట్టాలన్నమాట. సో 1² కదా, x² అంటే 1² - 3 × 1 - 4. నెక్స్ట్ 1² అంటే 1 -3 × 1 3 -4. 1 - 3 అంతా -2 -4 ఎంత -6. 0 రాలా, x1 తీసుకుంటే 0 రాలా. సో అంటే p(2) తీసుకుందాం, p(2) తీసుకుందాం. x² - 3x - 4. సో 2² 4 -3 × 2 -4 4 -6 -4 +4 -4 గెట్స్ క్యాన్సిల్. మళ్ళీ 1కి ఏమొచ్చింది -6 వచ్చింది. 1 తీసుకున్నా అదే వచ్చింది, చూడండి. 2 తీసుకున్నా అదే వచ్చింది. సో ఇక్కడ 0 రావాలి, మనకి 0 రాలేదు కదా, ఇది కూడా ఫ్యాక్టర్ కాదు. సో అలా చెక్ చేయగా మనకు తెలుస్తుంది. p(4) తీసుకుందాం. సో x² - 3x - 4. సో 4² -3 × 4 -4. 4² అంటే 16 -4 3 12 -4 -4 అంతా -16 కదా. సో 16 - 16 అంతా అయింది 0. దేర్ఫోర్ x4 తీసుకుంటే 0 వచ్చింది కాబట్టి x - 4 ఈజ్ అంటే +4 ఇటు వస్తే -4 కదా. సో ఈజ్ ఎ ఫ్యాక్టర్ అని రాస్తామన్నమాట. ఫ్యాక్టర్ ఆఫ్ x² - 3x - 4. ఇక్కడ ఇది ఏ పాలినామియల్ అన్నాం, క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నామా. హైయెస్ట్ డిగ్రీ ఎంత 2 కదా. సో మనకి x వాల్యూ ఒకటేమో 4, x వాల్యూ ఒకటేమో -1. సో వీటిని జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటాం. జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటే ఏ వాల్యూ పెడితే ఎక్స్లో లాస్ట్కి 0 వస్తుందో, ఇక్కడ 4 పెడితే 0 వచ్చింది కాబట్టి ఇది 0 ఆఫ్ ద పాలినామియల్ అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. హౌ టు సాల్వ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా అంటారు. సో ఫస్ట్ అది ఏ ఫామ్లో రాయాలి, రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0. జనరల్గా మీరు 9th క్లాస్లో సపోజ్ ఇప్పుడు p(x) అని ఉందనుకోండి. సో x² - 3x - 4 ఇందాక ఇదేనా మనం చేసిన పాలినామియల్. ఎస్, x² - 3x - 4. సో ఈ పాలినామియల్లో మనం 1 -1 2 +2 -2 లేదా 3 -3 4 -4 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. లాస్ట్కి 0 వస్తే అది సాల్వ్ అయిందని. బట్ మనము స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ ప్రాసెస్ చేయాలంటే ఇది నేర్చుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ ఫాలో అయిపోతే ఈజీ. ఫస్ట్ స్టెప్ ఏంటంటే రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0. చూడండి, ax² + bx అంటే ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. సింబల్స్తో మనం ఒక్కొక్క ఈక్వేషన్లో ప్లస్ ఉంటుంది, ఒక్కొక్క ఈక్వేషన్లో మైనస్ ఉంటుంది. సో నెక్స్ట్ రాసుకుందాం. స్టెప్ 2 ఏంటి, రైట్ a b c సపరేట్లీ. సో ఏ వాల్యూ ఇక్కడ x² ముందు ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా. సో a = 1. b వాల్యూ అంతా 3 కాదు -3 సింబల్స్తో సహా రాయాలి. అండ్ c వాల్యూ -4. ఓకే, ఏ వాల్యూ రాస్తాం, b వాల్యూ రాస్తాం, c వాల్యూ రాస్తాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ అంటే మల్టిప్లై a × c, దాన్ని p అనుకోమన్నాడు. సో పక్కన a × c, a అంతా 1 × c అంతా -4 ఎంత వస్తుంది -4. దీన్ని p అనుకోవాలి. a × c చేసిన తర్వాత వచ్చిన వాల్యూని ఏమనుకోవాలి, p అనుకోండి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూడండి. ఇఫ్ p ఈజ్ ఎ స్మాల్ నెంబర్ రైట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ p. ఇఫ్ p ఈజ్ ఎ లార్జ్ నెంబర్ డూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఇప్పుడు మనకి చిన్నదే కదా 4 అనేది. సో మనం ఇఫ్ p ఈజ్ ఎ స్మాల్ నెంబర్ అయితే ఏం చేయాలి, రైట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ p. సో ఫ్యాక్టర్స్ రాసుకోండి. ఇది ఫ్యాక్టర్స్ అంటే ఏ టేబుల్లో పోతుంది అని చెప్పేసి. ఇది ఏ టేబుల్లో పోతుంది చెప్పండి. 4 1s are 4, 2 2s are 4.
సార్ ఇక్కడ -4 ఉంది కదా, ఓకే ప్లస్ మైనస్ తర్వాత చూద్దాం, జస్ట్ ఇవే కదా, ఇంతకు మించి ఫ్యాక్టర్స్ ఏం రావు కదా. ఓకే అయిపోయింది, 4th స్టెప్ కూడా అయిపోయింది. 5th స్టెప్ చూడండి, స్ప్లిట్ బిఎక్స్ టర్మ్ ఇంటూ సూటబుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పి. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ మనకి బిఎక్స్ టర్మ్ ఉందా, చూడండి ఇది బిఎక్స్ టర్మ్, ఇది ఇక్కడ వచ్చిన ఫ్యాక్టర్స్లో ఈ సెట్ తీసుకుంటే వస్తుందా, ఈ సెట్ అంటే యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 3x రావాలన్నమాట, -3x రావాలి. ఇక్కడ ఏ సెట్ తీసుకుంటే, ఈ ఫస్ట్ సెట్ తీసుకుంటే 4 ± ఇలా రాసుకోవడం, లేదా ఇలా రాసుకోవడం, లేదా 1 - 4, లేదా -1 -4 ఇలా రాసుకోవాలి మనం. ఏం తీసుకుంటే -3 వస్తుంది చూడండి, 1 - 4 తీసుకుంటే ఏమొస్తుంది, -3 వస్తుందా, ఇక్కడ 5 రాదు, ఇక్కడ 3 వస్తుంది, కానీ మనకు కావాల్సింది ఏంటి -3. సో ఇది కూడా కాదు, ఇక్కడ చూడండి ఇది -5, ఇది కూడా కాదు, సో ఇది సూటబుల్. ఈ సెకండ్ ఫ్యాక్టర్ తీసుకుంటే 2 + 2 చేసినా -2 చేసినా రాదనమాట, ఎందుకంటే 2 + 2 4, మనకు కావాల్సింది ఏంటి -3 రావాలి. సో 2 - 2 0, లేదా -2 + 2 అది కూడా 0నే. సో ఈ సెకండ్ ఫ్యాక్టర్స్ మనకి సెట్ అవ్వట్లా, ఫస్ట్ది బాగా సెట్ అయింది. సో దానిలాగా మనం స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ అన్నాడు, మీరు స్టెప్ చదివితే స్ప్లిట్ బిఎక్స్ టర్మ్ 5th స్టెప్. సో -3xని అంటే ఈ x² -3x -4 పాలినామియల్ అలా ఉందో అలాగే రాసుకున్నాను నేను. దీన్ని విడదీయాలి. ఎలా విడదీయాలి, x² - x లేకపోతే -1x ప్లస్ 4x - 4 = 0. చూడండి ఇప్పుడు -1x + 4x ఏమవుతుంది, సారీ +1x - 4x ఏమవుతుంది చూడండి, -3x వస్తుంది కదా. సో ఇలా అనమాట, ఇలా దీన్ని విడదీసాం, దీన్నో టర్మ్ కింద విడదీసాం అంతే. ఇది యాస్టీస్ రాసేసాం, ఇది కూడా యాస్టీస్ రాసేసాం. ఓకే నెక్స్ట్, టేక్ కామన్ టర్మ్స్ అపార్ట్. ఫస్ట్ రెండిట్లో కామన్ టర్మ్స్ ఏమున్నాయి, ఈ రెండిట్లో కామన్ టర్మ్స్ ఏమున్నాయి, నాకైతే ఎక్స్ కనబడుతుంది. సో రెండిట్లో ఎక్స్ కామన్ ఉంది. x² అంటే x × x, ఒక ఎక్స్ని బయటికి తీసేసాం అంటే ఇంకో ఎక్స్, ప్లస్ ఎక్స్ని బయటికి తీసేసాం, 1xలో x బయటికి తీస్తే ఇంకా మిగిలేదంటే 1 అయిపోయిందా. నెక్స్ట్ ఈ రెండిట్లో కామన్గా ఉందేంటి, దీంట్లో x ఉంది కానీ దీంట్లో లేదు కదా x. సో మనం ఏం చేయాలంటే 4 తీసుకుందాం, -4ని కామన్ తీస్తున్నాం, -4ని ఎందుకంటే దీంట్లో -4 ఉంది, దీంట్లో కూడా -4 ఉంది. సో -4ని కామన్ ఇస్తే x + 1 = 0. చూడండి చెక్ చేసుకోవాలి, -4 × x -4x -× ప్లస్ -4 × 1 4 సరిపోయింది కదా. ఇక్కడ కూడా చెక్ చేసుకోండి, x × x x², x × 1 1x సరిపోయింది కదా. ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు ఒక గుర్తు ఏంటంటే, ఇక్కడ ఈ రెండు టర్మ్స్ సేమ్ వస్తాయి అన్నమాట. మీరు కామన్ తీసాక బ్రాకెట్లో ఉన్న రెండు టర్మ్స్ సేమ్ వస్తాయి. ఈ రెండు టర్మ్స్ సేమ్ వచ్చినాయంటే మీరు కరెక్ట్గా కామన్ తీసారండి. నెక్స్ట్ మల్టిప్లై చేసుకోవడం, ఇలా ఈ రెండింటితోని ఇలా మల్టిప్లై చేసుకుంటే పైన సెట్ మొత్తం రావాలి. ఇలా వచ్చింది అంటే మీరు కరెక్ట్గా చేశారు అని మీనింగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ సో ఇప్పుడు x + 1 x + 1 రెండు సేమ్ కదా, ఈ రెండింటిని కామన్ చేస్తున్నా. సో x + 1 x + 1 తీసేస్తే మిగిలేదేంటి, బయట ఉంది x - 4. సో దాన్ని రాసుకుంటున్నాను, x - 4 = సో ఇప్పుడు చూడండి అయిపోయింది కదా. టేక్ కామన్ టర్మ్స్ అపార్ట్ చేసేసాం. నెక్స్ట్ అండి ఈక్వేట్ ఫ్యాక్టర్స్ టు 0. సో దీన్ని ఫ్యాక్టర్స్ అంటాం అనమాట, వీటిని ఫ్యాక్టర్స్ అంటాం. సో దీన్ని 0కి ఈక్వేట్ చేయి, దీన్ని కూడా 0కి ఈక్వేట్ చేయి. సో x + 1 = 0, x - 4 = 0. +1 అటు వెళ్తే -1, -4 అటు వెళ్తే +4. ఇందాక మనం ట్రెడిషనల్ మెథడ్లో చేసాం, సబ్స్టిట్యూట్ చేసుకుంటూ x -1 అని 2 అని 4 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటే లాస్ట్కి వచ్చింది మనకి ఇవే కదా. సో అయిపోయింది. ఈక్వల్ టు 0 చేస్తాం కదా, దేర్ ఫోర్ వీ గెట్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో ఇదన్నమాట జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. దీన్ని ఏమంటారు, ఆల్ఫా. దీన్ని ఏమంటారు, బీటా. అర్థమైందా.
వీటిని ఏమంటారు? జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆల్ఫా బీటా. దిస్ ఇస్ హౌ వి సాల్వ్ అ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇప్పుడు మీరు నేర్చుకున్నారు కదా హౌ టు సాల్వ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ స్ప్లిటింగ్ మిడిల్ టర్మ్ బిఎక్స్. దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు. మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్ ఉంది కదా, 4th చాప్టర్ 10th క్లాస్లో, దాంట్లో కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసాము. చేయగా మనకి లాస్ట్లో ఏమొచ్చిందో ఆల్ఫా బీటా అని 2 వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సమ్ ఆఫ్ జీరోస్ చేద్దాం. సమ్ ఆఫ్ జీరోస్. ఇక్కడ మనం ఈరోజు ఒక మ్యాజిక్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. ఏంటంటే చూద్దాం. సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే మనకు జీరోస్ ఏమొచ్చినాయి? ఆల్ఫా -1 బీటా 4. సో ఆల్ఫా -1 బీటా 4. సమ్ అంటే ఏంటి మ్యాథ్స్లో? ఎడిషన్. ఎడిషన్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -1 + 4. ఎంత వచ్చింది? 3. అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్లో ఆల్ఫా ఎంత? -1. బీటా ఎంత? 4. ప్రోడక్ట్ అంటే ఇంటూ కదా. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు -1 ఇంటూ 4. సో 4 ఇంటూ -4 -4. ఓకేనా? ప్రోడక్ట్ వచ్చేసిందా ఆల్ఫా బీటా? ఇక్కడికి దీన్ని సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అయిపోయింది. దీన్ని ఇలా పట్టింది. ఇప్పుడు ఇలా మల్టిప్లై చేసి ఎడిషన్ చేసి చేయకుండా వాళ్ళు కోఎఫిషియెంట్స్తో ఒక ట్రిక్ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. ఓకేనా? సో సమ్ ఆఫ్ జీరోస్కి ఏం చేయాలంట? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా -b/a అని వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి -b/a. b వాల్యూ అంత చూడండి ఇక్కడ -3. సో ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. b వాల్యూ అంతా -3/a. ఏ వాల్యూ అంత చూడండి 1. సో a వాల్యూ 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/1 అంటే 3. చూడండి సమ్ ఆఫ్ జీరోస్ కోఎఫిషియెంట్స్తో రిలేషన్ అనమాట. కోఎఫిషియెంట్స్తో మనం రిలేషన్తో చెక్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 3 వచ్చింది. మనం యాడ్ చేసినా కూడా అదే వచ్చింది. అవునా? యాడ్ చేసినా కూడా అదే వచ్చింది. సో ఇక్కడికి ఇది వెరిఫై చేసాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్లో మల్టిప్లై చేసాం. కానీ వాళ్ళు ఏమి ఇచ్చారు? ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్లో ఏమి ఇచ్చారంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు c/a. చూడండి c ఎంత వచ్చింది ఇక్కడ మనకి? -4 వచ్చిందా? సో -4/a ఎంత? a ఎంత? 1. సో -4/1 అంటే -4ఏనా? చూడండి ఇక్కడ మనం మల్టిప్లై చేసిన ఏమొచ్చింది? -4. రిలేషన్షిప్ ఆఫ్ కోఎఫిషియెంట్స్తో చెక్ చేసినా కూడా -4. రెండు సేమ్ కదా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం యాడ్ చేసినా వాళ్ళు ఇచ్చిన కోఎఫిషియెంట్స్ రిలేషన్ బట్టి చేసినా, డైరెక్ట్గా మల్టిప్లై చేసినా, c/a అని వాళ్ళు ఇచ్చిన రిలేషన్తో చేసినా సేమ్ వస్తుంది. సో దీన్నే ఏమంటారు? వెరిఫైయింగ్ relationship between zeros and coefficients. అర్థమైందా? వెరిఫైయింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అంటున్నమాట. సో ఇక్కడ దాకా మీకు అర్థమైతే ఎక్సర్సైజ్ 2.2లో ఫస్ట్ క్వశ్చన్ మొత్తం వచ్చేసినట్టే. చూడండి, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. జీరోస్ ఫైండ్ చేయడం ఎలాగో మీకు చెప్పాను కదా. ఇదిగో ఈ ప్రాసెస్ ఫాలో అయితే మనకి ఏమొస్తాయి? జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో ఆ ప్రాసెస్లో మనం జీరోస్ కనుక్కుంటాం. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. ఇదిగోండి, వెరిఫై చేసామా? డైరెక్ట్గా యాడ్ చేసాం, కోఎఫిషియెంట్స్ చెక్ చేసాం. డైరెక్ట్గా మల్టిప్లై చేసాం, కోఎఫిషియెంట్స్ చెక్ చేసాం. సో దిస్ ఈజ్ హౌ వి సాల్వ్ ఎక్సర్సైజ్ 2.2. ఇక్కడికి టైం మనం 3 స్టార్ట్ చేసాం. 3:32, 3:33 అలా అవుతుంది. నెక్స్ట్ వీక్ కూడా చూద్దాం. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. 6x² - 3 - 7x. సో
6x² మైనస్ 3 మైనస్ 7x. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఫస్ట్ స్టెప్ ఏంటి, రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c. ax² ప్లస్ bx ఇక్కడ ఉంది, ఇట్లేదు, c ఇటు ఉంది. సో వీటిని షిఫ్ట్ చేసి రాసుకోండి. సో ax² మైనస్ 7x మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది పాలినామియల్. సో సెకండ్ స్టెప్ ఏంటి, రైట్ a b c వాల్యూస్. సో a ఎంత 6, b ఎంత -7, c ఎంత -3. abc చేసిన తర్వాత నెక్స్ట్ మల్టిప్లై a ఇంటూ c. సో a ఇంటూ c అంటే 6 ఇంటూ ac, 6 ఏమో a 6, c ఏమో -3. 6 ఇంటూ 3 18. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, దాన్ని p అనుకోవాలి, ఆ వచ్చిన వాల్యూని, అంటే 18 అనేది p అనుకోండి. సో మల్టిప్లై చేస్తాం. ఇఫ్ p ఈజ్ ఎ స్మాల్ నెంబర్ రైట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ p. 18 చిన్న నెంబరే కదా, ఫ్యాక్టర్స్ రాసుకున్నాం. 18 1s are 18, నెక్స్ట్ 2 9s are 18, 6 3s are 18. ఇంకా ఫ్యాక్టర్స్ ఏం లేవు కదా. నెక్స్ట్ స్ప్లిట్ bx టర్మ్ ఇంటూ సోటబుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ p. bx టర్మ్ అంటే ఇదేనా, ఇది bx టర్మ్. సో దాన్ని విడదీయాలి. ఎలా విడదీయాలి, సోటబుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ p కింద, అంటే ఏ ఫ్యాక్టర్స్ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా -7 రావాలి. చూడండి ఇక్కడ 18 + 1 చేస్తే 19 వస్తుంది, 18 - 1 చేస్తే 17 వస్తుంది. మనకు కావాల్సిన 7. సో ఈ సెట్ కాదు, ఈ సెట్ ఎలిమినేట్ అయిపోయింది. ఇది చూడండి 6 + 3 ఎంత 9, మనకు కావాల్సింది 7. నెక్స్ట్ 6 - 3 ఎంత 3, మనకు కావాల్సింది 7. సో ఇది కూడా కాదు. ఇప్పుడు ఇది చూడండి 9 + 2 ఎంత 11, సెట్ అవ్వదు. కానీ 9 - 2 ఎంత 7, సెట్ అవుతుంది. సో ఇది తీసుకోవాలన్నమాట. సో 6x², కానీ మనకు -7 ఉంది కాబట్టి మనం ఎలా రాసుకోవాలి, -9x + 2x అని రాసుకోవాలి. అర్థమైందా, ఎందుకు -7x రావాలంటే -9 + 2, లేదా నేను +9 + 2 అని రాసుకోండి అనుకో, 9 + 2 11 అయిపోతుంది. కానీ ఇక్కడ 7 ఉంది, అది తప్పు. పోనీ ఇలా రాశారనుకో 9x - 2x అని, +9 - 2 + 7x వస్తుంది. కానీ ఇక్కడ -7 ఉంది. సో -7x రావాలంటే ఇలా రాసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ రెండిట్లో కామన్ టర్మ్ x ఉంది. నెక్స్ట్ ఈ రెండిట్లో 3 కూడా కామన్ ఉంది. అంటే ఈ రెండు ఏది ఇంటూ చేస్తే ఇక్కడ వస్తుంది 3 ఇంటూ, చూడండి 3 ఇంటూ 2 6, x ఇంటూ x² నెక్స్ట్ -3ని ఆల్రెడీ కామన్ తీసాం. ఇంకా ఎంత ఉంటుంది 6 ఉంటుంది అంటారు, కానీ ఇంటూ చేసుకోవాలి. మనం కామన్ తీయడం అంటే 3 ఇంటూ వాట్ అన్నట్టుగా అనమాట. సో 3 ఇంటూ 3 కదా, 3 ఇంటూ 3 9. సో చెక్ చేయండి, 3x ఇంటూ 2x 6x², 3 ఇంటూ 3 9, x ఆల్రెడీ ఉంది. సో x. నెక్స్ట్ ఈ రెండిట్లో కామన్ ఏమైనా ఉందా, x లేదు, 2 లేదు, 2 దీంట్లో ఉంది, దీంట్లో లేదు, 3 దీంట్లో ఉంది, దీంట్లో లేదు. సో 1 తీద్దాం, 1 కామన్ తీస్తే 2x - 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇది అవసరం లేదు మనకి. ఓకే, సో చూడండి మనం కరెక్ట్గా కామన్ ఇస్తే ఈ రెండు సేమ్ వస్తాయని చెప్పాను ఇందాక. సో 2x - 3ని ఇప్పుడు కామన్ తీసేసా, 2x - 3ని కామన్ తీసేసా. సో ఇంకా మిగిలింది ఏంటి, 3x + 1, 3x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నెక్స్ట్ కామన్ టర్మ్స్ తీసేసాం, ఈక్వేట్ ఫ్యాక్టర్స్ టు 0. సో ఇవి ఫ్యాక్టర్స్ అనమాట. దేనికి ఫ్యాక్టర్స్, దీనికి ఫ్యాక్టర్స్. 6x² - 7x - 3కి ఇవి ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ నుంచి మనం ఏం చేయాలి, 0కి ఈక్వేట్ చేయాలి. 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 0, 3x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. -3 ట్రాన్స్పోజ్ అయితే +3, x ఈక్వల్స్ 3/2. 2 మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. సో ఇది ఆల్ఫా. ఓకే, నెక్స్ట్ 3x + 1 ట్రాన్స్పోజ్ అయితే -1, ఇక్కడ ఇంటూ అవుతుంది 3, అటు వెళ్తే డివైడ్ -1/3. సో ఇదేంటిది బీటా. సో ఆల్ఫా వచ్చేసింది, బీటా వచ్చేసింది, అవునా. ఇప్పుడు చూడండి సమ్ ఆఫ్ జీరోస్. ఆల్ఫా ఎంత మనకి 3/2 కదా. సో 3/2. బీటా ఎంత వచ్చింది చూడండి, -1/3, -1/3. యాడ్ చేస్తే 3/2
ప్లస్ -1/3. ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే 6. 2 దీంట్లో ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. 3 × 3 9 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా. 3 దీంట్లో ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. సో 2 × మైనస్, సో 9 - 2 ఎంత? 7/6. ఓకే, ఇప్పుడు ఇదే సమ్ ఆఫ్ జీరోస్ని కోఎఫిషియంట్స్తో ట్రై చేద్దాం. -b/a మైనస్ b ఎంత? b ఎంత? -7 బై a ఎంత? 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7/6. చూడండి 7/6 వచ్చింది. అర్థమైందా? డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ నుంచి డైరెక్ట్ సమ్ ఆఫ్ జీరోస్ కోఎఫిషియంట్స్ ద్వారా రాస్తాం అనమాట. అది కోఎఫిషియంట్స్ యొక్క యూజ్ మనకి. ఓకే, ఇప్పుడు చూడండి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఆల్ఫా ఎంత? 3/2, బీటా -1/3. ఇప్పుడు ఇంటూ చేస్తే 3/2 ఇంటూ -1/3. ఇంటూలో డైరెక్ట్గా న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయొచ్చు. ఏదైనా క్రాస్గా క్యాన్సిల్, 3 క్యాన్సిల్ అవుతుంది న్యూమరేటర్. సో మిగిలింది -1/2. ఓకే, వచ్చిందా ప్రొడక్ట్? ఇప్పుడు కోఎఫిషియంట్స్తో చెక్ చేద్దాం. కోఎఫిషియంట్ c/a. ప్రొడక్ట్ c అంటే ఎంత చూడండి, -3 బై a ఎంత? -6. సారీ 6 క్యాన్సిల్. 3 1s 3 2s -1/2. అవునా? ఇది -1/2 -1/2. సో కోఎఫిషియంట్స్ ద్వారా వచ్చింది. హెన్స్ వీ వెరిఫైడ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. టైం చూస్తే 3:40 అయింది. ఇంకా 2.2 ఎక్సర్సైజ్లో సెకండ్ సమ్ ఒక్కటే ఉంది అండ్ 2.1లో ఫస్ట్ సమ్ ఉంది, చెప్తాం. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2.2లో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ రీడ్ చేస్తే ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈచ్ విత్ ద గివెన్ నెంబర్స్ హ్యాస్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ రెండు ఇచ్చాడు, ఇదేమో సమ్ అంట, ఇదేమో ప్రొడక్ట్ అంట, వాళ్ళు ఇచ్చేసాడు ముందే. సో మనం రాయాల్సింది ఏంటంటే ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇప్పుడు ఇందాక సమ్లో ఏం చేసాం? పాలినామియల్ ఇచ్చాడు, మనం జీరోస్ కనుక్కున్నాం, ఆల్ఫా బీటా. అవునా? ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా, సమ్ ప్రొడక్ట్ ఇచ్చేసాడు. పాలినామియల్ రాయాలి. ఇలా పాలినామియల్స్ ఉన్నాయి కదా, ఇలా రాయాలన్నమాట ఇప్పుడు వీటికి. సో ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు 1/4 ఆల్ఫా ఇంటూ బీటా మైనస్, అంతేనా? యా, 1/4 -1. సో చూసుకోండి, ఎక్సర్సైజ్ 2.2 క్వశ్చన్ నెంబర్ 2లో ఫస్ట్. ఇప్పుడు డైరెక్ట్గా సమ్ము ప్రోడక్ట్ వాడే ఇచ్చేసాడు. క్వశ్చన్ జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కోసారి సమ్ము ప్రోడక్ట్ ఇప్పుడు అంటే సమ్ము ప్రోడక్ట్ ఇచ్చేసాడు, ఒక్కోసారి ఆల్ఫా బీటా ఇస్తాడు, అప్పుడు మనం యాడ్ చేసి చేయాలి. సో ఎలా రాయాలి? పాలినామియల్ రాయడానికి ఒకటే ప్రాసెస్ ఏంటంటే ఫార్మాట్ k ఇంటూ x² మైనస్ సమ్ ఆఫ్ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ x. ఓకే, ప్లస్ ప్రోడక్ట్ అంతే, ప్రోడక్ట్ ఆఫ్ x కాదు, ప్లస్ ప్రోడక్ట్ అంటే k ఇంటూ x². సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా కదా, ఆల్ఫా ప్లస్ బీటా x ప్లస్ ఆల్ఫా బీటా. ఇది ఫాలో అయిపోవడమే, ప్రతిదానికి ఇది ఫాలో అయిపోవడం. చాలా సింపుల్. చూడండి ఎలా అయిపోయింది. ఇప్పుడు k ఆఫ్ x² ఏం లేదు, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా. సమ్ ఎంత? 1/4 అయినా, ఆ 1/4 తీసుకొచ్చి ఇక్కడ 1/4 పక్కనే ఉంది, x ఉంది, పెట్టేసాయి, ప్లస్ ఆల్ఫా బీటా ఎంత వచ్చింది? ఇక్కడ వాడే ఇచ్చాడు -1. సో ఇది ఎలా ఉంది? ఇప్పుడు k ఇంటూ x² మైనస్ 1/4x ప్లస్ ఆఫ్ -1. ఇప్పుడు లెట్ k = 4 అని తీసుకోండి. లెట్ k = 4. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డినామినేటర్ 4 ఉంది, ఇది క్యాన్సిల్ అయిపోవాలి కాబట్టి 4 తీసుకుందాం. సో 4 ఇంటూ అన్నీ మల్టిప్లై అవుతాయి. ఇక్కడ 4తో మనం మల్టిప్లై చేస్తాం అనుకో ప్రతిదీ, 4 ఇంటూ x² 4x² అవుతుంది. నెక్స్ట్ 4 ఇంటూ ఇది చూడండి మైనస్, ప్రతిదానికి ఇంటూ చేస్తున్నాం కదా, 4 ఇంటూ x² 4x, 4 ఇంటూ 1/4x మైనస్ 1 ఇంటూ 4.
సో ప్రతిదానికి 4తో ఇంటూ చేసా. ఎక్స్ స్క్వేర్కి 4తో ఇంటూ చేసా, 1/4xకి 4తో ఇంటూ చేసా, 1కి 4తో ఇంటూ చేసా. అవునా? ఇక్కడ చూడండి 4 గెట్స్ క్యాన్సిల్డ్. అందుకని ఇక్కడ డినామినేటర్ లేదంటే దాంతో చేయండి. ఒకవేళ డినామినేటర్లో 2 ఉంటే వాటికి ఎల్సిఎం తీసుకుని ఎల్సిఎం ఏది వస్తే దాంతో మల్టిప్లై చేయండి. ఓకే, ఇప్పుడు రాసాడు మే 4x². 4 క్యాన్సిల్ అయింది, 1 ఉంది కదా, సో -1 x మర్చిపోవద్దు. x 1 × 4 4. ఇదే మనకు కావాల్సిన p of x. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అదేవిధంగా ఇప్పుడు దీంట్లోనే రెండో చేద్దాము. √2 ఉంది, 1/3 ఉంది. √2 ఉంది, 1/3 ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు √2. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/3. √2 1/3. ఓకే, ఇప్పుడు చూడండి, చెప్పాను కదా k × x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా x ప్లస్ ఆల్ఫా బీటా. సో k × x², ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చాడు కదా, అంతా √2 ఇచ్చాడా. సో √2x ప్లస్ ఆల్ఫా బీటా ఎంత ఇచ్చాడు, 1/3. ఇందాక చెప్పాను కదా డినామినేటర్లో ఏముంది, 3 ఉంది. కాబట్టి లెట్ k ఈజ్ ఈక్వల్స్ టు, సో k అనేది ఎనీ రియల్ నెంబర్ మనం తీసుకుంటాం. సో x² 2 × x² మైనస్ x ప్లస్ 1/3. 2 × x² 2x², 2 × √2 2√2x ప్లస్ 3 తీసుకోవాలి కదా, సారీ 3. అప్పుడు 3 × x² 3x², 3 × √2 3√2, 3 × 1/3. డినామినేటర్లో ఉన్న 3 ఈ 3 క్యాన్సిల్ అయిపోయి 1. దేర్ఫోర్ p of x ఈక్వల్స్ టు, ఇది మనకు కావాల్సిన పాలినామియల్. ఓకే గైస్, అండర్స్టూడ్. చేసేద్దాము మిగతావి కూడా. 0, √5. 0, అంటే ఆల్ఫా ప్లస్ బీటా 0, ఆల్ఫా బీటా √5 మూడోది. సో k × x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంతా 0 × x ప్లస్ ఆల్ఫా బీటా √5. సో x² 0 × ఎనీథింగ్ 0 కాబట్టి రాయక్కర్లేదు, ప్లస్ √5. ఇదే మనకు కావాల్సిన p of x. అయిపోయింది. థర్డ్ సమ్. ఫోర్త్ సమ్ 1, 1, ఫిఫ్త్ది -1/4, 1/4 అంతేనా. సిక్స్త్ది 4, 1, సిక్స్త్ది 4, 1 అంటే ఫస్ట్ది ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1, ఆల్ఫా బీటా కూడా 1. సో k × x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా 1x ప్లస్ ఆల్ఫా బీటా 1 అంటే x² మైనస్ x ప్లస్ 1. ఇది p of x మనకు కావాల్సింది. అయిపోయింది. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా -1/4, ఆల్ఫా బీటా 1/4. k × x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా x ప్లస్ ఆల్ఫా బీటా. సో k × x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -1/4x ప్లస్, సో k × x² మైనస్ × మైనస్ ప్లస్ 1/4x ప్లస్ 1/4. ఇక్కడ డినామినేటర్లో ఏముంది, 4 ఉంది. సో లెట్ k ఈక్వల్ టు 4. సో 4 తీసుకుంటే 4 × x², 4x², 4 × 1/4. 4 గెట్స్ క్యాన్సిల్ కాబట్టి ప్లస్ 1x. ఇక్కడ కూడా 4 × 1/4. 4 గెట్స్ క్యాన్సిల్ కాబట్టి ప్లస్ 1. సో 4x², 1x రాసిన వైపున ఒకటే. సో p of x అనేది ఇదన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 4, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో x² -4x
ప్లస్ 1 ఇదే మనకు కావాల్సిన కాలం అయిపోయింది. సో టైం చూస్తే ఇంకొక 7-8 minutes ఉంది మనకి. 2.2 కంప్లీట్ అయింది. 2.2లో అన్నీ చెప్పలేదు నేను, ఎలా చేయాలో చెప్పాను, మిగతా కూడా ఎలా చేయాలో చెప్తాను. బట్ దీనికన్నా ముందు 2.1 ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే ద గ్రాఫ్స్ y = p(x) అని ఇచ్చాడు కదా. సో ఫర్ సమ్ పాలినామియల్స్ p(x) ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోమంటున్నాడు ఇక్కడ గ్రాఫ్స్ ఇచ్చి. ఇక్కడ మనకి అడిగింది p(x)కి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. క్వశ్చన్లో p(x) అని ఇచ్చాడు కదా. సో p(x) అని ఇచ్చాడంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక్కొక్క గ్రాఫ్ x యాక్సిస్ని ఎన్నిసార్లు టచ్ అయితే నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నీ ఉంటాయి. ఫైండ్ ఏమడిగాడు చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఎన్నిసార్లు x యాక్సిస్ టచ్ అయింది. ఫస్ట్ దాంట్లో x యాక్సిస్ని ఒకసారి కూడా టచ్ అవ్వాలి. సో నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి x యాక్సిస్ని ఎన్నిసార్లు టచ్ అయింది, ఒకసారి టచ్ అయింది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ 1. ఇక్కడ చూడండి x యాక్సిస్ని 1 2 3 టైమ్స్. సో p(x) ఈజ్ 1 2 3 అనమాట దీని ఆన్సర్. సో ఇక్కడ చూడండి p(x) ఎన్నిసార్లు టచ్ అయింది, 1 2 టైమ్స్. సో ఇక్కడ చూడండి p(x) 1 2 3 4. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 4. ఇక్కడ ఎన్నిసార్లు టచ్ అయింది, 1 టైమ్ 2 టైమ్ 3 టైమ్. సో ఇక్కడ p(x) ఇచ్చాడు కాబట్టి x యాక్సిస్ చూసుకుంటున్నాం. p(y) ఇస్తే y యాక్సిస్ చూసుకోవాలి. y యాక్సిస్లో ఇంటెన్సివ్ అంటే ఇక్కడ ఇవ్వలేదు ఒకవేళ అడిగితే. సో ఇక్కడ ఎన్నిసార్లు టచ్ అయింది, 1 టైమ్ 2 టైమ్ 3 టైమ్. సో p(x) అనేది ది నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది 3 అనమాట. ఫస్ట్ సమ్ ఎలా చేయాలో చెప్పుకున్నాం కానీ ఈ మోడల్ ఒకటి చెప్పలేదు. ఇదొకటి 4th ఒకటి 5th ఒకటి చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ మిగతావన్నీ మనం స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ చేస్తే వస్తాయి, కానీ ఈ 2 స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ చేస్తే రావు. కాబట్టి ఈ 2 ఒకసారి చూసుకుందాం, ఓకేనా. సో 4u² + 8u. ఎక్సర్సైజ్ 2.2లో క్వశ్చన్ 1లో 4th వన్ 4u² + 8u. సో ఇది స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ చేయలేము. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే కామన్ తెద్దామా. యా. సో 4u కామన్ ఇస్తే దీంట్లో u + 2 = 0. సో 4u × u 4u², 4u × 2 8u సరిపోయింది. ఇప్పుడు రెండింటిని 0కి ఈక్వల్ చేయండి. 4u = 0, ఈ 2 ఫ్యాక్టర్స్ కదా, అండ్ u + 2 = 0. సో u ఇక్కడ 4 మల్టిపుల్ అవుతుంది, ఇటు వస్తే 0/4 0, u 0. ఇక్కడ +2 అటు వెళ్తే -2, u = -2. సో ఇదేంటిది ఆల్ఫా, ఇది బీటా. ఓకే, ఆల్ఫా బీటా వచ్చేసింది. నెక్స్ట్ ప్రాసెస్ మీకు తెలుసు కదా, సమ్ ఆఫ్ జీరోస్. ఆల్ఫా + బీటా 0 -2 వచ్చింది, అవునా. దీన్నే మనం -b/a చేయాలనుకోండి. ఇక్కడ చూడండి ఏబిసి రాసుకోలేదు మనం. ఏ ఎంత 4 కోషియంట్, బి ఎంత 8, సి ఇక్కడ లేదు మనకి, సి 0 ఏం లేదు కాబట్టి. సో ఏబిసి రాసుకున్నాం. సో సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా + బీటా = -b/a. -b అంటే ఎంత ఇక్కడ మనకి 8. సో -8/a. ఏ ఎంత 4, 8/4 ఎంత -2. ఇది చూడండి, సారీ ఇక్కడ నేను -2 రాయలేదు. 0 -2 కదా. సో -2 మ్యాచ్ అయిందా. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇందాక ఎంత వచ్చింది 0, బీటా ఎంత -2. సో 0 × -2, 0 × ఎనీథింగ్ 0. అదే కోఎఫిషియంట్స్ యాక్చువల్లీ ఆల్ఫా బీటా = c/a. సి ఇందాకంత 0, 0/4, 0 by anything is also 0. So చూడండి product of zeros సేమ్. సో therefore hence verified. నెక్స్ట్ ఇదే ఎక్సర్సైజ్ 2.2లో. ఎక్సర్సైజ్ 2.2లో క్వశ్చన్ 1లో 5th వన్ t² - 15 √15 t² - 15 t² - 15. దీన్ని ఎట్లా చేయాలంటే
దీన్ని కొంచెంసేపు t² మైనస్ √15² అని రాసుకోండి. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మిగిలేదు 15 కాబట్టి దీన్ని ఎట్లా రాసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంది, a² మైనస్ b² లాగా ఉంది. a² మైనస్ b² ఫార్ములా ఏంటి, a ప్లస్ b ఆఫ్ a మైనస్ b. సో దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఫార్ములాని బేస్ చేసుకొని దీన్ని t ప్లస్ √15 t మైనస్ √15 అని రాసుకుంటాం. ఇప్పుడు ఫ్యాక్టర్స్ వచ్చినాయా, ఇప్పుడు t ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √15. అర్థమైందా? సో అంటే ఇక్కడ దీన్ని 0కి ఈక్వేట్ చేస్తావు, ఇక్కడ ప్లస్ 15 అటు వెళ్తే మైనస్ 15 అవుద్ది, ఇక్కడ మైనస్ √15 అటు వెళ్తే ప్లస్ √15 అవుతుంది అనమాట. సపరేట్గా రాస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. సో ఇక్కడ 0కి ఈక్వేట్ చేస్తే ప్లస్ √15 అటు వెళ్తే మైనస్ √15 కదా, ఇక్కడ మైనస్ √15 అటు వెళ్తే ప్లస్ √15 కదా. సో ఇది ఆల్ఫా, ఇది బీటా. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ √15 ప్లస్ √15 0. అదే మనం మైనస్ b/a కోఎఫిషియంట్స్తో వెరిఫై చేద్దాం. ఇక్కడ కోఎఫిషియంట్స్ ఏంటి చూడండి, ఏ t² ముందు 1, b ఏమో ఏం లేదు 0, ఎక్స్ టర్మ్ ఏం లేదు కదా, ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి క్వశ్చన్లో 0. నెక్స్ట్ సి ఏమో మైనస్ 15. సో ఇది ఏబిసిలు. సో మైనస్ b/a మైనస్ b అంతా ఏం లేదు 0/a1, 0/anything is 0. సో సేమా ఇలా చేసిన నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఇక్కడ ఆల్ఫా ఎంత వచ్చింది, మైనస్ √15 ప్లస్ √15. సో మైనస్ √15 ఇంటూ √15 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 15. ఎందుకంటే 15 √15 అనేది √15 హోల్ స్క్వేర్ అయ్యింది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్స్, మైనస్ 15 వచ్చింది. c/a కదా, ఇది కోఎఫిషియంట్స్ వెరిఫై చేయాలంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. c అంతా చూడండి మైనస్ 15, a అంతా 1, మైనస్ 15/1 మైనస్ 15. మ్యాచ్ అయిందా? సో ఇది కూడా అయిపోయింది. టైం చూద్దాం, ఎగ్జాక్ట్లీ 4:01 అయింది. మనం యాక్చువల్గా 3:02 స్టార్ట్ చేసాము. 4:01 16:01 ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో. సో ఒక గంటలో పాలినామియల్స్ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేస్తాం మనం. ఎవరైనా చేయొచ్చు, అయితే ఇది స్టేట్ వాళ్ళకైతే సరిపోతుంది. సిబిఎస్సి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీరోస్ మనం కనుక్కున్నాం ఇక్కడ డైరెక్ట్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా. ఇది మనం ఏం చేస్తాడంటే కొంచెం ట్విస్ట్ చేసి కొంచెం డిఫికల్టీ పెంచుతాడు. అవి మనం బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్రాబ్లమ్స్ అనమాట. టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్స్ వరకు మనం చేయాలంటే ఇంత ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు విత్ ఇన్ జస్ట్ 1 hour. Hope you guys like it. Thank you for watching.